హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ అండ్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. ఆగస్ట్ 17, 2026 ఉన్న కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. సో సైబర్ కుస్తీ 2026 అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. సో మరి మినిస్ట్రీ ఆఫ్ ది ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సో దానికి సంబంధించినటువంటి అంశాలు చూద్దామండి. అండ్ సూర్యపథ్ తిరంగా అనే ఒక కార్యక్రమం జరిగిందండి. మరి సూర్యపత్ తిరంగా ఏ నేపథ్యంలో జరిగింది ఏంటో చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి మరి కళ్యాణి చాళుక్యుల కాలం నాటి అయ్యదేవుడి శిల్పం గుర్తించడం జరిగింది. ఎక్కడ గుర్తించారు, ఏ ప్రాంతంలో గుర్తించారు, మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుందండి ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ సంబంధించిన విషయంలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మల్టీనేషనల్ మ్యారిటైమ్ డిఫెన్స్ కోహలేషన్, అంటే సముద్ర భద్రత గురించి బహుళ దేశాల రక్షణ సంకీర్ణ ఒక ఒప్పందం జరిగింది. ఎక్కడ జరిగింది, ఎవరు నిర్వహించారు, ఎన్ని దేశాలు హాజరయ్యాయి ఏంటో చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యారిస్లో జరిగినటువంటి ఈ స్పోర్ట్స్ వరల్డ్ కప్ చెస్ టైటిల్ 2026 విజేతగా ఎవరు గెలిచారో చూద్దామండి. ఇక కరెంట్ అఫైర్స్లో ఉన్న వివరంలోకి వెళ్దాం. సో మనకి మల్టీనేషనల్ మ్యారిటైమ్ ఒక డిఫెన్స్ కోహలేషన్ అని చెప్పేసి అంటామండి. అంటే ఏంటంటే బహుళ దేశాలు పాల్గొన్నటువంటి, అంటే అనేక దేశాలు బహుళ దేశాలు పాల్గొన్నటువంటి మారిటైమ్ అంటే సముద్ర. సో సముద్ర డిఫెన్స్ అంటే రక్షణ ఒప్పందం లేదా రక్షణ కూటమి లేదా రక్షణ సంకీర్ణం అని చెప్పేసి అంటామండి. మరి ఇలాంటి కూటమికి ఆ విధంగా పడిందండి. ఇక్కడ ఇది లాంచ్డ్ బై సౌదీ అరేబియన్ రియాద్ 2026లో ఆగస్టులో అండి. ఆగస్టు 13. సో ఆగస్టు 13 అంటే 2026లో జరిగిందండి. అయితే దీనికి సో యాక్చువల్‌గా దానికన్నా ముందే మనకి మక్కా ఒప్పందం కూడా జరిగింది. మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం జరిగిందండి. ఈ మక్కా సంయుక్త రక్షణ ఒప్పందంలో సో 3 దేశాలు పాల్గొని సంతకం చేశాయి మక్కా ప్రాంతంలో. అవి ఏ 3 దేశాలంటే సౌదీ అరేబియాతో పాటుగా మనం చూస్తే తుర్కీ దేశం అండి అండ్ పాకిస్తాన్ దేశం. సో వీళ్ళు ఒక దేశం పైన ఎవరైనా దాడి చేస్తే మిగతా వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళపైన దాడి చేస్తారన్నమాట. ఇది మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం. ఆ క్రమంలోనే మళ్ళీ ఆగస్టు 13, 2026న సౌదీ అరేబియాలోని రియాద్‌లో సో మరి మల్టీనేషనల్ మ్యారిటైమ్ డిఫెన్స్ కోalitionని ప్రారంభించడం జరిగింది. ఎందుకోసం అంటే ఈ ఇరాన్ మరి అమెరికా సంక్షోభం అనేది సో మరి ఒక చాలా చాలా దేశాలపైన దాడికి గురి అయిపోయిందన్నమాట ఇరాన్ చేత. అలాంటి క్రమంలో అలా ఉండకూడదని చెప్పేసి ఇక్కడ ఈ మల్టీనేషనల్ మ్యారిటైమ్ డిఫెన్స్ కోalitionలో ఏం చేస్తున్నారంటే సో పర్టికులర్‌గా ఈ రెడ్ సీ ప్రాంతం కానివ్వండి, లేదా బాబ్ ఆల్ మండేబ్ స్టేట్ కానివ్వండి, అంతేకాకుండా అంటే హౌతీ అంటే యెమెన్ దేశానికి చెందినట్టు ఒక మిలిటెన్స్ గ్రూప్ ఉందండి, హౌతీ అటాక్. ఈ అన్నిటి నుండి కూడా మనం ఏంటంటే హౌతీ అటాక్ నుండి, యెమెన్ దేశ అటాక్ నుండి మనం కాపాడుకోవాలని చెప్పేసి సుమారు 43 దేశాల వాళ్ళు, యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఈ రియాద్‌లో సంతకాలు చేయడం జరిగిందనమాట. అంటే గమనించండి ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ రెడ్ సీ అండి. అంటే ఇక్కడ ఎర్ర సముద్రం యొక్క భద్రత, అంతేకాకుండా ద బాబ్ ఆల్ మండేబ్ స్టేట్, ఇదొక బాబ్ ఆల్ మండేబ్ స్టేట్, ఇదొక జలసంధి అండి. ఈ బాబ్ ఆల్ మండేబ్ ఈ బాబు ఆల్ మండేబ్ అనేది ఒక జలసంధి. మరి ఈ జలసంధిని మనం కాపాడుకునే విషయం పైన, అక్కడ ఉన్న భద్రత విషయం పైన, అండ్ గల్ఫ్ ఆఫ్ అడెన్ ఈ ప్రాంతాన్ని కూడా కాపాడుకునే విషయంలో ఈ పర్టికులర్ ఎవరి నుండి అటాక్ నుండి అంటే హౌతీ సంబంధించినటువంటి తీవ్రవాదులు, యెమెన్ దేశం చెందిన వాళ్ళు, యెమెన్ దేశం చెందిన వాళ్ళ నుండి కాపాడుకోవాలి అనే ప్రధానమైన ఉద్దేశంతో 43 దేశాలు మరి యూరోపియన్ యూనియన్, అంటే యూరోపియన్ యూనియన్లో మొత్తం ఎన్ని దేశాలు ఉంటాయండి, 27 దేశాలు, వీళ్ళందరూ కూడా హాజరై ఆ సంతకాలు చేశారనమాట. ఇది సో మల్టీనేషనల్ మ్యారిటైమ్ డిఫెన్స్ కోalitionగా చెప్తున్నారనమాట. సో మెయిన్ అయితే దీనికి నాయకత్వం వహించింది సౌదీ అరేబియా. అయితే మరి రెడ్ సీ అనే ప్రాంతం ఎలా ఉందంటే, రెడ్ సీ భౌగోళికంగా చూసినట్లయితే లింకింగ్ ద సుయాజ్ కెనాల్ విత్ ద గల్ఫ్ ఆఫ్ ఎడెన్ అండ్ ద ఇండియన్ ఓషన్. అంటే ఏంటంటే గల్ఫ్ ఆఫ్ ఎడెన్ కలుపుతుంది, ఈ యొక్క సుయాజ్ కెనాల్ కలుపుతుంది. దీని ద్వారా మనకి ఏంటంటే ఇది రెడ్ సీ అనేది ఇండియన్ ఓషన్కి ఆ విధంగా కలుపుతుంది ఇండైరెక్ట్గా. ఆ విషయం గమనించండి. అంటే ఇక్కడ సుయాజ్ కెనాల్ని ఏం చేస్తుందంటే గల్ఫ్ ఆఫ్ ఎడెన్తో ఇండియన్ ఓషన్తో కలిపేది మనకి ఇక్కడ రెడ్ సీగా ఉంది. అండ్ బాబ్ అల్ మండబ్ స్ట్రీట్ అండ్ ఇది యెమెన్, బిట్వీన్ ద యెమెన్ అండ్ ద అరేబియన్ పెనిన్సులా, అంటే పెనిన్సులా అంటే ద్వీపకల్పం, అండ్ జిబౌటి అండ్ ఎరిత్రియా ఇన్ ద హార్న్ ఆఫ్ ది ఆఫ్రికా, అంటే ఆఫ్రికా ప్రాంతంలో ఒక కొమ్ములాగా ఉంటూ ఇక్కడ జిబౌటి ఎరిత్రియాని కలుపుతుంటే ఇది యెమెన్ కలుపుతూ, అంటే అరేబియన్ పెనిన్సులా అంటే ఏంటంటే ఇక్కడ అరేబియా సముద్ర ద్వీపకల్పాన్ని కలుపుతుంది ఈ బాబాల్ మండేబ్ అనమాట. ఎందుకోసం అంటే హార్మోజ్ జలసంధి క్లోజ్ అవుతున్న నేపథ్యంలో, అంటే ఇక్కడ ఇరాన్ సంక్షోభం, అమెరికా సంక్షోభం వల్ల సో వీటి భద్రత కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి భవిష్యత్తులో అనే ఉద్దేశంతో ఈ బాబ్ ఆల్ మండేబ్ స్టేట్ అనేది బిట్వీన్ ద యెమెన్ అండ్ ద అరేబియన్ పెనిన్సులా, అంటే యెమెన్ నుండి అరేబియన్ పెనిన్సులా
అంటే యెమన్ ఏదైతే మనకు అరేబియా ద్వీపకల్పంలో యెమన్ ప్రాంతం ఉందో, అదేవిధంగా జిబూటి, ఎరిత్రియా ఉందో ఆ ప్రాంతాల మధ్య ఉండేదే ఈ బాబ్ ఆల్ మండేబ్ స్ట్రీట్ అనమాట. సో, ఇక్కడ గూడా మనం భద్రతను పెంచాలని జెప్పేసి ఇట్లా మొత్తం గూడా సో, ఏమైందండి మొత్తం గూడా ఈ మల్టీనేషనల్ మ్యారిటైమ్ డిఫెన్స్ కోalition జరిగింది. సింప్లిఫైడ్‌గా చెప్పాలంటే చూడండి, మల్టీనేషనల్ మ్యారిటైమ్ డిఫెన్స్ కోalition ఏ దేశం ప్రతిపాదన చేసిందండి? సౌదీ అరేబియా. ఆ ప్రతిపాదన రియాద్‌లో ఈ 43 దేశాలు యూరోపియన్ యూనియన్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నాయి. అదేవిధంగా దేని యొక్క ప్రధానమైనది ఏంటంటే ఇక్కడ కొన్ని అంశాలు. ఒకటేందంటే ఈ రెడ్ సీలో గాని, బాబాల్ మండే ప్రాంతంలో గాని, గల్ఫ్ ఆఫ్ అడెన్ ప్రాంతంలో హౌతీ అనే ఒక ఉగ్రవాద మిలిటెన్స్ గ్రూప్ అటాక్ చేస్తుంది. యెమెన్ దేశం చెందింది. దాని నుండి రక్షణ పొందాలి. అందులో రెడ్ సీ అంటే దాని యొక్క భౌగోళిక ప్రాంతం ఎలా ఉంటుంది? అండ్ బాబాల్ మండేబ్ స్టేట్ యొక్క భౌగోళిక ప్రాంతం ఎలా ఉందని చెప్పేసి ఇక్కడ డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. ఇది మల్టీనేషనల్ మ్యారిటైమ్ డిఫెన్స్ కోalition బహుళ దేశాల సముద్ర రక్షణ కూటమి సంకీర్ణం అని చెప్పేసి అంటామండి. రెడ్ సీ అంటే ఎర్ర సముద్రం. ఎర్ర సముద్రం ఎలా కనెక్ట్ చేస్తుందంటే ఈ ఎర్ర సముద్రం అనేది లింకింగ్ ద సుయాజ్ కెనాల్. సుయాజ్ కెనాల్ లింకింగ్ చేస్తుంది. దేంతో లింకింగ్ చేస్తుంది? గల్ఫ్ ఆఫ్ అడెన్‌తో అండ్ ఇండియన్ ఓషన్‌తో లింక్ చేస్తుంది. అంటే రెడ్ సీ అంటే ఎర్ర సముద్రం అనేది ఇక్కడ గల్ఫ్ ఆఫ్ అడెన్ అంటే సుయాజ్ కెనాల్‌ని అంటే ఈ సుయాజ్ కెనాల్‌ని దేంతో లింక్ చేస్తుంది? మరి ఈజిప్ట్‌లోనే ఈ సుయాజ్ కెనాల్ అంటే గల్ఫ్ ఆఫ్ అడెన్ అండ్ ఇండియన్ ఓషన్‌తో లింక్ చేస్తుంది. అంటే హిందూ మహాసముద్రంతో. అది మరి బాబాల్ మండేబ్ యొక్క స్టేట్ జలసంధి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఎక్కడుంది? అంటే యెమెన్ దేశం అంటే అరేబియా ద్వీపకల్పంలోని యెమెన్ దేశం అండ్ ఆఫ్రికా ఖండంలోని జిబూటి, ఎరిత్రియా మధ్య ప్రాంతాల మధ్య ఉండేదే ఈ బాబాల్ మండేబ్ స్టేట్ అనమాట. అది సో క్లియర్ కట్‌గా ఉన్న సమాచారం అండి. ఓకేనండి. అంతర్జాతీయ విషయాల్లో కరెంట్ జాగ్రత్తలు గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి సూర్యపథ్ తిరంగా అండి. సూర్యపథ్ తిరంగా యొక్క ఇంపార్టెన్స్ ఏంది? సో, మరి సూర్యపథ్ తిరంగా అండి. మరి సూర్యపథ్ తిరంగా అనేది ఇక్కడ మన భారతదేశం అయితే మనము ఒక 2022 సంవత్సరంలో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాం. కేంద్ర సాంస్కృతిక శాఖ. ఏందంటే భారతదేశ స్వాతంత్రానికి 75 ఇయర్స్ అయిన సందర్భంగా హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమం ప్రారంభించాం. హర్ ఘర్ ప్రతి ఇంటి పైన సో తిరంగా త్రివర్ణ పతాకం ఎగరవేసుకోవాలి అనే ప్రధానమైన ఉద్దేశంతో అనమాట. దాన్ని ఇప్పుడు కొనసాగిస్తున్నాం గూడా. అదేవిధంగా ఆగస్టు 15, 2026 ఈసారి భారతదేశం మరి 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా, చాలా డిప్లొమాటిక్‌గా, దౌత్యపరంగా ఏం చేసిందంటే 54 దేశాల్లో సో 54 ఒక ప్రముఖ ప్రాంతాల్లో ఏం చేసిందంటే సూర్యపథ్ తిరంగా ఏ ఫ్లాగ్‌షిప్ ఇనిషియేటివ్ అండర్ ది హర్ ఘర్ తిరంగా 2026 పేరుతో అంటే ఇక్కడ సూర్యపథ్ తిరంగా అనే పేరుతో 54 దేశాలు 54 ఇండియన్ డిప్లొమాటిక్ మిషన్స్‌ని ఒక 54 చోట్ల 54 కంట్రీలలో ఆ జాతీయ జెండాను ఎగరవేయడం జరిగిందనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే టైం ప్రకారం అంటే డిప్లొమాటిక్ మిషన్స్ అనేది ఇక్కడ పోస్టర్ అర్థమైందంటే కాలమానాలు వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఉంటాయి. అంటే మార్నింగ్ ఇప్పుడు గమనించండి. ఫిజీ దేశంలో అయితే మార్నింగ్ అంటే 1:00 అంటే అర్ధరాత్రి తర్వాత 1:00కి ఆ విధంగా ఎగరేశారు. చివరిగా మనకి అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కోలో చివరిగా ఆ రోజు ఎగరేశారన్నమాట. ఆగస్టు 15, 2026 ఇలా మొత్తం కూడా 54 దేశాల్లో 54 చోట్ల ఆ విధంగా ఎగరవేశారు. దీనికి పెట్టిన పేరే సూర్యపథ్ తిరంగా అని చెప్పేసి అనమాట. అంటే సూర్యపథ్ తిరంగా అంటే సూర్యుడు యొక్క తన మార్గం ఉంటుంది. తన మార్గం ఆ విధంగా వెళ్ళే విధంగా అంటే ఫిజీ దేశంలో ఉదయిస్తుడు అనుకుంటే ఇలా సో శాన్ ఫ్రాన్సిస్కో ఇక్కడ మన సూర్యుడు ఉదయించే దేశం అంటే మనకు జపాన్ ప్రాంతం అంటది. అంటే జపాన్ కింద ఇక్కడ ఫిజీ అంటే మనకు ఆస్ట్రేలియా దగ్గర ఉంటది. అలా ఫిజీ నుండి తర్వాత ఇలా అస్తమించే ప్రాంతం మనకి సన్‌సెట్ అంటే అమెరికాలో సన్‌సెట్ అవుతుంది చివరగా. అలాంటప్పుడు అక్కడ ఆ విధంగా శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో ఎగరవేశారు చివరగా. ఫిజీలో అలా మొదటిసారి ఎగరవేశారు. మొత్తం 54 దేశాల్లో. అంతా కూడా ప్రతి చోట కూడా ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002 అంటే భారత ప్రభుత్వం రూపొందించినటువంటి 2002 మరి ఈ యొక్క జాతీయ పతాక ఎగరవేసే నిబంధనలు పాటించడం జరిగింది. ఇది ఎవరు నిర్వహించారంటే 2 మంత్రిత్వ శాఖలు. మినిస్ట్రీ ఆఫ్ ది కల్చర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ది ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే కేంద్ర సాంస్కృతిక శాఖ అండ్ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి వచ్చేసి ఎవరండి? సో గజేంద్ర సింగ్ షెకావత్ అండి. గజేంద్ర సింగ్ షెకావత్ అనేవారు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అండ్ మినిస్ట్రీ ఆఫ్ ది ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు. సో ఇందులో అంటే ఈ మంత్రిత్వ శాఖలు ఇందులో పాల్గొనడం జరిగింది అనమాట. ఓకేనండి. ఇది సూర్యపథ్ తిరంగా అండి. నెక్స్ట్ చూద్దామండి. ఈ నెక్స్ట్ వచ్చేసి విబిజీ రామ్జీ అండి. వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్గార్ ఆజీవికా మిషన్ ఫర్ ది గ్రామీణ అని చెప్పేసి అంటాం. ఇది ఒక చట్టం అనమాట. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కొత్త పేరు ఏంటంటే విబిజీ రామ్జీ. మరి ఈ చట్టం అనేది జూలై 1, 2026 నుండి అమల్లోకి వచ్చింది. ఇది అధికారికంగా ప్రారంభించబడింది మాత్రం జూలై 2, 2026న. మరి గ్రామీణ ఉపాధి హామీ పథకం మరి ఎక్కడ ప్రారంభించారంటే ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా ముక్కవారిపల్లి అండి. తిరుపతి జిల్లా సో ముక్కవారిపల్లి వద్ద ప్రారంభించడం జరిగింది. ముక్కవారిపల్లిలో ప్రారంభించడం జరిగింది. అయితే
మరి విబిజి రామ్‌జీ నాకు ఈ చట్టం అనేది ప్రారంభించబడింది. అయితే మనకి ఇక్కడ పూజ్య బాపు గ్రామీణ రోజ్గార్ యోజనగా పిలుస్తామని దీన్ని. ఇది చట్టం అయితే విబిజి రామ్‌జీ, కార్యక్రమం అయితే పూజ్య బాపు గ్రామీణ రోజ్గార్ యోజన. మరి ఈ కార్యక్రమం అమలు విషయంలో వివిధ రకాల పనులుంటాయి. పనులను ఎలా చేసుకోవాలి, ఎలాంటి సంబంధించినటువంటి నిధులను ఖర్చు చేయాలి ఈ యొక్క ఫండ్స్‌ని అనే విషయం పైన విబిజి రామ్‌జీ రాష్ట్ర స్థాయి కౌన్సిల్ ఏర్పడుతుందన్నమాట. ప్రతి రాష్ట్రంలో ఒక రాష్ట్ర స్థాయి కౌన్సిల్, ఒక స్టేట్ లెవెల్ ఒక మండలి ఏర్పాటు చేస్తారు. ఈ రాష్ట్ర స్థాయి కౌన్సిల్‌కి ఎవరు నాయకత్వం వహిస్తారంటే చైర్మన్‌గా ఎవరు ఉంటారంటే సీఎం ఉంటారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు ఏర్పాటు చేశారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు గారు చైర్మన్‌గా ఏర్పడింది విబిజి రామ్‌జీ రాష్ట్ర స్థాయి కౌన్సిల్. అండ్ దీనికి వైస్ చైర్మన్‌గా, ఉపాధ్యక్షుడిగా మరి డిప్యూటీ సీఎం మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వైస్ చైర్మన్‌గా కావడం జరిగింది. ఇందులో సభ్యులు ఏ మంత్రిత్వ శాఖ వాళ్ళు ఉంటారంటే సభ్యులు మనం చూసినట్లయితే ఇక్కడ ఓకేనా, ఆర్థిక శాఖ అండి. ఆర్థిక శాఖ మంత్రిగా ఎవరున్నారంటే మనకి ఆంధ్రప్రదేశ్ అయితే పయ్యావుల కేశవ్ ఉన్నారు. అండ్ రెవెన్యూ శాఖ మంత్రి వచ్చేసి మనకి ఎవరున్నారు? రెవెన్యూ శాఖ అనగాని సత్యప్రసాద్ ఉన్నారు. అనగాని సత్యప్రసాద్. అండ్ జలవనరుల శాఖ మంత్రి వచ్చేసి ఎవరున్నారండి? జలవనరుల శాఖ మంత్రి వచ్చేసి నిమ్మల రామానాయుడు గారు ఉన్నారు. నీటి సరఫరా శాఖ మంత్రి రూరల్ వాటర్ సప్లై మినిస్టర్ అండ్ ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్, సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి అంటే మనకి డిప్యూటీ సీఎం అయినటువంటి మన పవన్ కళ్యాణ్ గారు. జలవనరుల శాఖ మంత్రి వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ డెవలప్మెంట్ అంటే ఎవరంటే వారు నిమ్మల రామానాయుడు గారు. వ్యవసాయ శాఖ మంత్రి అంటే కింజారపు అచ్చెన్నాయుడు గారు. అండ్ గిరిజన శాఖ మంత్రి బాగా గుర్తుపెట్టుకో, ట్రైబల్ అఫేర్స్ గిరిజన శాఖ మంత్రి, స్త్రీ శిశు సంక్షేమం ఈ శాఖ వచ్చేసి ఎవరున్నారంటే గుమ్మడి సంధ్యారాణి గారు ఉన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, ఈ దివ్యాంగుల సంక్షేమం అండ్ సీనియర్ సిటిజన్స్ వీరు వచ్చేసి మనకి డోల వీరాంజనేయ స్వామి అండి. ఎవరంటే డోల వీరాంజనేయ స్వామి గారు ఉన్నారు, అదొక విషయం అండి. అండ్ కార్మిక శాఖ మంత్రి వచ్చేసి ఎవరంటే వాసంశెట్టి సుభాష్ గారు ఉన్నారు. వాసంశెట్టి సుభాష్. మరొకసారి చూద్దామండి. ఆర్థిక శాఖ మంత్రి, ఏపీ ఆర్థిక శాఖ మంత్రి అంటే ఎవరంటే పయ్యావుల కేశవ్. రెవెన్యూ శాఖ మంత్రి వచ్చేసి ఎవరున్నారంటే ఇక్కడ రెవెన్యూ శాఖ మంత్రి వచ్చేసి ఎవరున్నారంటే ఇక్కడ అనగారి సత్యప్రసాద్. జలవనరుల శాఖ మంత్రి వచ్చి ఎవరండి సభ్యులంటే ఇక్కడ వారు నిమ్మల రామానాయుడు గారు. వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు గారు. గిరిజన వ్యవహారాలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, దివ్యాంగుల సంక్షేమం, సీనియర్ సిటిజన్ శాఖ మంత్రి డోల వీరాంజనేయ స్వామి గారు. కార్మిక శాఖ మంత్రి వచ్చేసి వాసంశెట్టి సుభాష్ గారు. ఇందులో విబిజి రామ్‌జీ కౌన్సిల్, రాష్ట్ర స్థాయి కౌన్సిల్ ఏర్పాటుకి అంటే ఆ యొక్క సమాజ కూర్పులో ఉండడం జరిగింది. అంటే ఆ యొక్క పనులను వీరే పర్యవేక్షిస్తారు. వీరి ఆధ్వర్యంలోనే జరుగుతుందన్నమాట. ఇది విబిజి రామ్‌జీ రాష్ట్ర స్థాయి కౌన్సిల్ ఎవరుంటారు, ఏ మంత్రులు ఉంటారనే విషయం పైన చూసుకోవాలండి. అంటే ఆంధ్రప్రదేశ్ సమాచారం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. ఏపీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇటీవల కాలంలో కడప ప్రాంతంలో వైఎస్ఆర్ కడప జిల్లా ప్రాంతంలో లిథియం అండ్ గ్యాలియం అనే ఈ లోహాల యొక్క డిపాజిట్స్ కొన్ని ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ ఖనిజ నిక్షేపాలు ఉన్నాయని గుర్తించారు. ఈ క్రమంలో మరి ఈ మరిన్ని గుర్తించాలి. ఆల్రెడీ వైఎస్ఆర్ కడప జిల్లా తుమ్మలపల్లి ప్రాంతంలో మరి యురేనియం నిల్వలు ఉన్నాయని గుర్తించారు గతంలో. లైక్ దట్ ఇక్కడ కూడా కడపలో లిథియం అండ్ గ్యాలియం నిల్వలు ఉన్నాయని గుర్తించారు. ఈ క్రమంలో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీటిని మరింతగా అధ్యయనం చేయడానికి ఎవరితో ఒప్పందం చేసుకుందంటే హైదరాబాద్లోని సిఎస్ఆర్కి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి ఎన్జిఆర్ అనే సంస్థతో, అనగా నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్తో ఆ సంస్థతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్యాన్సర్ పైన అధ్యయనం గురించి సిఎస్ఆర్కి చెందినటువంటి కౌన్సిల్ ఫర్ ది సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ చెందినటువంటి సిసిఎంబితో ఆల్రెడీ ఏపీ ప్రభుత్వం ఒక టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది ఎస్టర్డే క్లాస్లో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం ఒకటి ఉందండి. ఆ హెల్త్ కార్యక్రమం వచ్చేసి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్ అండి. టిమ్స్ అనగా తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మెడికల్ సైన్సెస్. లైక్ ఇప్పుడు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏ స్థాయిలో అయితే సేవలు అందిస్తుందో అదేవిధంగా ఆ స్థాయిలో సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క గత ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సంబంధించినటువంటి శంకుస్థాపన జరిగింది. ప్రజెంట్ మనకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అండ్ కేంద్ర గనుల శాఖ మంత్రి ఎవరండి వారు వచ్చేసి మనకి కిషన్ రెడ్డి గారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదరం రాజనరసింహ గారు ఈరోజు ఈ యొక్క ఎంసీఆర్ భవన్ అంటే మర్రి చెన్నారెడ్డి టిమ్స్ భవనాన్ని హైదరాబాద్లో సనత్ నగర్ ఎర్రగడ్డ ప్రాంతం అంటే ఇదే, ఇక్కడే దీన్ని ప్రారంభించడం జరిగింది అనమాట. ప్రారంభించడం జరిగిందండి. ఫస్ట్ టైం మనం టిమ్స్ని ఏర్పాటు చేసి దీని ఒక ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. అంటే రాష్ట్ర ప్రభుత్వం చేత ఏర్పాటు చేయబడుతున్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. తెలంగాణలో
మరి టిమ్స్‌లో తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వచ్చేసి అంటే సనత్ నగర్ అంటే ఇక్కడ ఎర్రగడ్డ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు. ఎర్రగడ్డ అని చెప్పేసని. ఇక్కడ మనకి గతంలో అయితే మానసిక వ్యాధుల చికిత్స కేంద్రం చాలా ఫేమస్ ఉండేది. అండ్ టిమ్స్ తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇంకొకటి ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే గచ్చిబౌలిలో ఆల్రెడీ ఏర్పాటు చేశారు. దాన్ని కోవిడ్-19 కేంద్రంగా మార్చారు గతంలోనే. అంటే ఆల్రెడీ ఉన్నటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉండేదక్కడ. తర్వాత టిమ్స్‌ని ఇక్కడ కొత్తపేట అంటే గడ్డియనారం ఫ్రూట్ మార్కెట్ ఉంటది. అక్కడ ఏర్పాటు చేశారండి. తీసేశారు ఫ్రూట్ మార్కెట్‌ని. అండ్ తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మరొకటొచ్చేసి ఆల్వాల్ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు. అవన్నీ కూడా ఈ సంవత్సరంలోనే ప్రారంభం కాబోతున్నాయి. ఇది 1000 పడకలండి. 1000 బెడ్స్ అనమాట. అత్యవసర చికిత్స ఐసీయూ కూడా ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ కూడా ఒక 300కు పైగా అండ్ 1000 పడకల ఆసుపత్రిగా చెప్పుకోవచ్చనమాట. ఇది ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ అండి. ఆరోగ్య రంగంలో మరి ఇదొక ఇంపార్టెంట్‌గా చెప్పొచ్చనమాట. ఓకేనండి. నెక్స్ట్ చూద్దాం. సైబర్ కుస్తీ అనే కార్యక్రమం అండి. ఈ సైబర్ కుస్తీ యొక్క ప్రధానమైన ఉద్దేశ్యం పేరులోనే ఉంది. అంటే సైబర్ నేరాలను మనం తగ్గించుకోవాలి. కుస్తీ చేయాలి. సైబర్ అటాక్స్‌ని సైబర్ థ్రెట్స్‌ని మొత్తం నిరోధించడానికి మనం కుస్తీలాగా ఒక ఫైట్ చేయాలని ఉద్దేశ్యం అనమాట. ఇది ఆగస్టు 15, 2026న మరి ఢిల్లీలోని ఓ సంస్థ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ది ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ ది ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరి ఒక సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ వాళ్ళు ఈ యొక్క సైబర్ కుస్తీ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందండి. ఇది థర్డ్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ది సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్ అండ్ ఇంటెలిజెన్స్ అనమాట. అంటే సైబర్ నేరాల అవగాహన చేయడము, సైబర్ నేరాలు వచ్చినప్పుడు ఫైట్ చేయడము, కాకుండా చేయడం ఇవన్నీ విషయాలపైన ఒక సదస్సు జరిగిందనమాట. ఇదే సైబర్ కుస్తీ. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అయితే ఈ సైబర్ కుస్తీని ఎవరు నిర్వహించారు, ఎక్కడ నిర్వహించారు ఇంపార్టెంట్ అండి. ఓకేనా. ప్రజెంట్ అయితే కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిగా ఎవరు పనిచేస్తున్నారు అని చెప్పేసి అంటే ఎవరు పనిచేస్తున్నారు మరి అశ్విని వైష్ణవ్ గారు పనిచేస్తున్నారు. మరి అశ్విని వైష్ణవ్ గారు ఫ్రెండ్స్ గమనించండి, ఇతను రైల్వే శాఖ మంత్రిగా అండ్ సమాచార ప్రసార శాఖ మంత్రిగా ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ అండ్ రైల్వే మినిస్టర్ కూడా పనిచేస్తున్నారండి. అది గుర్తుపెట్టుకోవాలండి ఫ్రెండ్స్. 12th బ్రిక్స్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్స్ మీటింగ్ అండి. మరి ఈ రోజు రేపు ఆగస్టు 17, 18, 2026న 12వ బ్రిక్స్ దేశాల పర్యావరణ మంత్రుల సదస్సు జరుగుతుంది. ఇక్కడ నిర్వహిస్తారని న్యూఢిల్లీలో నిర్వహిస్తున్నారు. మరి నిన్నటి క్లాస్లో కూడా డిస్కస్ చేసాం. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ సంబంధించినటువంటి బ్రిక్స్ దేశాల సదస్సులు, బ్రిక్స్ ఎడ్యుకేషన్ మినిస్టర్ సదస్సు ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. లైక్ దట్ ఇక్కడ కూడా మరి బ్రిక్స్ దేశాల పర్యావరణ మంత్రుల సదస్సు జరిగింది. అంటే సెప్టెంబర్ 12, 13 బ్రిక్స్ దేశ అధినేతల సదస్సు కన్నా ముందు ఈ సదస్సులన్నీ జరుగుతూ ఉంటాయి. మరి ఈ సదస్సును ఎవరు నిర్వహిస్తారండి? కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ది ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్, క్లైమేట్ చేంజ్ వాళ్ళు నిర్వహిస్తారు. ప్రజెంట్ కేంద్ర అటవీ పర్యావరణ మంత్రి ఎవరున్నారు ప్రజెంట్ అని చెప్పేసి అంటే వారు భూపేందర్ యాదవ్ గారు మంత్రిగా పనిచేస్తున్నారు. భూపేందర్ యాదవ్ గారు ప్రజెంట్ కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు ఫ్రెండ్స్. ఓకేనండి. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి మనకి హరికేన్స్ అండి. మరి ఇక్కడ తుఫాన్లను మనం ఏమని పిలుస్తామండి? సంబంధించినటువంటి అమెరికా ప్రాంతంలో హరికేన్స్ అని పిలుస్తాం. మరి హరికేన్ లాలా ఒక తుఫాను ప్రభావితం చేస్తుంది. ఈ అవాయ్ ద్వీపంలోని అవాయ్ ప్రాంతంలో బిగ్ ఐలాండ్ అని ఒకటి ఉంటుందండి. ఇది ఒక ద్వీపము. ఈ అవాయ్ ప్రాంతంలో అమెరికాలో ఇక్కడ దీన్ని అతలాకుతలం చేసింది అనమాట హరికేన్ లాలా. కాబట్టి ఆగస్టు 2026లో ఇలా అడగొచ్చండి. ఆగస్టు 2026లో అమెరికాలోని అవాయ్లోని బిగ్ ఐలాండ్ని అతలాకుతలం చేసినటువంటి తుఫాను లేదా హరికేన్ పేరు ఏం పేరంటే హరికేన్ లాలా అండి. అది మనకి కరెంట్ జాగ్రత్త విషయంలో చూసుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఇండియన్ హెరిటేజ్ కల్చర్ అండి. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్లో మనకి ఒక పండుగలు, తర్వాత జాతరలు, జానపదాలు, అదేవిధంగా ఫోక్ జానపదాలు, దాంతోపాటుగా క్లాసికల్ డ్యాన్సెస్ ఎంత ఇంపార్టెంటో దాంతోపాటుగా మనకి ఈ యొక్క శిలాశాసనాలు, ఇన్స్క్రిప్షన్స్ అని అంటాం, అవి ఇక్కడ దొరికినవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ క్రమంలో మరి గతంలోనే మనం చూసినట్లయితే తెలంగాణలోని సిద్దిపేట జిల్లా దొమ్మాట ప్రాంతంలో అయితే మరి గణపతి దేవుడి విగ్రహం అనమాట దొరికింది అనమాట. గణపతి దేవుడి యొక్క శాసనం విగ్రహం కూడా దొరికింది. అది వార్తలో నిలిచింది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు కళ్యాణి చాళుక్యుల కాలం నాటి అయ్య దేవుడి శిల్పం అండి. ఈ అయ్య దేవుడిని మన కాటమరాజు అని కూడా పిలుస్తారండి. ఆ యొక్క విగ్రహం యొక్క శిలాశాసనం దొరికింది. అది హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి ములకనూరు అనే గ్రామం. మరి ఇది ఒక కోఆపరేషన్ మూవ్మెంట్లో ఎంతో పేరుగాంచిందని సహకార ఉద్యమంలో ములకనూరు మరి భీమదేవరపల్లి మండలంలో ఉంటుంది అనమాట. మరి గుర్రానెక్క కుడి చేతి పైన గుర్రానెక్కి ఆ విధంగా కుడి చేతి భుజం పైన ఆయుధాన్ని ధరించి ఎడమ చేతి కళ్ళెం పట్టుకొని అయ్య దేవుడి యొక్క స్థానికుల్ని అట్లా ఏమవుతుందంటే ఇలా ఉంటుందన్నమాట. అలాంటి ఒక విగ్రహాన్ని అక్కడ పిలుస్తారు. కాటమరాజు అని చెప్పేసి అంటారు ఆ విగ్రహాన్ని. అయ్య దేవుడి విగ్రహం. కాబట్టి ఇక్కడ కళ్యాణి చాళుక్యుల కాలం నాటి
అయ్యదేడి యొక్క శిల్పం అనేది ఎక్కడ దొరికింది అని చెప్పేసి అన్నప్పుడు సో మనకి ఒక ఎక్కడ ఎక్కడ లభించింది ఒక హిస్టోరియన్స్ అంటే చరిత్రకారులకు ఎక్కడ దొరికిందంటే అది హన్మకొండ జిల్లా భీమదేవరపల్లిలో దొరికిందనే విషయం గమనించండి ఫ్రెండ్స్. ఓకేనే అన్వేషణలో దొరికిందనమాట. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అండి. సో మరి ఇక ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఈ రోజు ప్రారంభం కాబోతుంది మన న్యూఢిల్లీలో. సో మరి ఓకేనా భారతదేశం చాలా సంవత్సరాల తర్వాత 14 సంవత్సరాల తర్వాత ఈ యొక్క సంబంధించినటువంటి పోటీలు నిర్వహిస్తుంది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వాళ్ళు దీన్ని నిర్వహిస్తున్నారు. అంటే ఈ రోజు నుండి ఆగస్టు 17 నుండి ఆగస్టు 23 వరకు నిర్వహిస్తారండి. ఆగస్టు 23 వరకు నిర్వహిస్తారు. సో 2026 మరి అంటే మనకి ఒక్కొక్కసారి ఏంటంటే పోటీలు ఎక్కడ నిర్వహించడం ప్లేస్ ఇంపార్టెంట్. పోటీ జరిగిన తర్వాత సాధించినటువంటి ఏవైతే అచీవ్మెంట్స్ ఉంటాయో మెడల్స్ ఉంటాయో అవి కూడా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఆ క్రమంలో మరి పివి సింధు ఇందులో టైటిల్ సాధించే అవకాశం ఉందని ఆ విధంగా పెద్ద హెడ్లైన్స్తో ఇచ్చారు. సో వారితో పాటుగా మిగతా క్రీడాకారులు కూడా మరింతగా ఆ విధంగా మన భారత క్రీడాకారులు పథకాలు సాధించాలని కోరుకుందామండి. ఇది ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2026 భారత్ ఈసారి నిర్వహించడం జరుగుతుంది అనమాట. ఆల్రెడీ మన భారతదేశం ఈ సంవత్సరంలో మన న్యూఢిల్లీలో త్యాగరాజ స్టేడియంలో మరి కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ని కూడా నిర్వహించడం జరిగింది అనమాట. ఓకేనండి. సది నేపథ్యం. నెక్స్ట్ వచ్చేసి ఈ స్పోర్ట్స్ అండి. మరి ఫస్ట్ ప్రపంచంలో మొదటిసారిగా అంటే ఆన్లైన్ ద్వారా జరుగుతాయండి ఈ స్పోర్ట్స్. ఇంటర్నెట్ ఆధారితంగా జరుగుతాయి. ఒకసారి డిస్టర్బెన్సెస్ కూడా వస్తాయి. ఇక్కడ కూడా ఈ స్పోర్ట్స్ ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నాం. నిన్న కూడా డిస్టర్బెన్సెస్ వచ్చినాయి. అయితే అయినప్పుడు కూడా గెలిచారు. ఇట్లా కొద్దిసేపు అంటే సరిగా నెట్ రాకపోవడము, సర్వర్స్ డౌన్లోడ్స్ అంటే కావకపోవడం ఇలాంటివి చాలా ఉంటాయి అనమాట. అయినప్పుడు కూడా ఈ స్పోర్ట్స్ అనే దానికి అంటే ఈ స్పోర్ట్స్ నిర్వహించవచ్చు ఆన్లైన్ ద్వారా అని చెప్పేసి ఫస్ట్ టైం అనమాట 2024-25లలో ఈ స్పోర్ట్స్ని మొదటిసారిగా నిర్వహించిన దేశం ఏదంటే వరల్డ్ ఈ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ని నిర్వహించిన దేశం అంటే సౌదీ అరేబియా అండి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈసారి 2026 ఈ స్పోర్ట్స్ని ఎవరు నిర్వహించడం జరిగిందంటే సో ఫ్రాన్స్ నిర్వహించింది. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ కేంద్రంగా ఆన్లైన్లో జరిగినాయి అనమాట. ఓకేనండి. అయితే ఈ స్పోర్ట్స్ వరల్డ్ కప్ చెస్ టైటిల్ కూడా జరిగింది. ఈసారి ఫ్రాన్స్ నిర్వహించిన చెస్ టైటిల్ని విన్నర్గా ఎవరు గెలిచారంటే నార్వే అండి. నార్వే చెందినటువంటి క్రీడాకారుడు మాగ్నస్ కార్ల్సన్ విజేతగా నిలిచాడు. రన్నర్గా ఎవరు నిలిచారంటే డెన్నిస్ లజావిక్ అండి. బెలారస్ దేశానికి చెందినటువంటి డెన్నిస్ లజావిక్ రన్నర్గా నిలవడం జరిగిందనమాట. ఇది మనకి ఈ స్పోర్ట్స్ వరల్డ్ కప్ చెస్ టైటిల్ 2026 విజేత ఎవరు? మాగ్నస్ కార్ల్సన్ నార్వే చెస్ క్రీడాకారుడు, డెన్నిస్ లజావిక్ బెలారస్ చెస్ క్రీడాకారుడు. ఫైనల్గా ఈ స్పోర్ట్స్ వరల్డ్ కప్ చెస్ టైటిల్ ఎవరు గెలిచారు ఈ యొక్క ఆన్లైన్ ద్వారా వేదిక ద్వారా అంటే సో మాగ్నస్ కార్ల్సన్ అనమాట. ఓకేనండి. సో మన అలా కూడా అడగడానికి ఉంటుంది. షామ్ ఇన్స్టిట్యూట్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ అన్నీ, అదేవిధంగా టెస్ట్ సిరీస్ అన్నీ షామ్ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ క్లాసెస్ యాప్లో లభిస్తాయి. అదేవిధంగా షామ్ ఇన్స్టిట్యూట్ డిఎస్సి ఆన్లైన్ క్లాసెస్, డిఎస్సి టెస్ట్ సిరీస్ అన్నీ షామ్ ఇన్స్టిట్యూట్ డిఎస్సి ఆచార్య యాప్లో లభిస్తాయి. అదేవిధంగా షామ్ ఇన్స్టిట్యూట్ ప్రతి పోటీ అభ్యర్థికి అంటే కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి ఉపయోగపడే విధంగా సో ఎన్నో కాంపిటేటివ్ అప్డేట్స్ని అంటే కొత్త బ్యాచ్ల వివరాలు, అంతేకాకుండా కరెంట్ అఫైర్స్ పైన ఒక ర్యాపిడ్ ఫైర్ అని క్వశ్చన్ ఆఫ్ ది డే అనే కార్యక్రమాలు, అంతేకాకుండా 6 months కరెంట్ అఫైర్స్ బుక్స్ యొక్క అప్డేట్స్ ఆల్రెడీ సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రతి పోటీ పరీక్షల అభ్యర్థికి ఉపయోగపడే విధంగా ఫ్రమ్ ది కేజీ టు ఒక పీజీ అంటే ఫ్రమ్ ది చిన్న ఎగ్జామ్స్ నుండి ఒక ఫైనల్ హైయెస్ట్ ఎగ్జామ్ వరకు కూడా ప్రిపేర్ అయ్యే విధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే విధంగా 6 months కరెంట్ అఫైర్స్ బుక్ని తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా రావడం జరిగింది అనమాట. 6 months కరెంట్ అఫైర్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం. సో ఆ క్రమంలో అలాంటి సంబంధించిన వివరాలని అంటే ఇంకా అప్డేటెడ్ బుక్స్ యొక్క సమాచారాన్ని ఇవన్నీ కూడా షామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్తో పాటుగా షామ్ ఇన్స్టిట్యూట్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్, ఇన్స్టాగ్రామ్లో పొందుపరచడం జరుగుతుంది. దానికి సంబంధించిన లింక్ను కూడా కింద ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇవ్వండి ఈ రోజు ఉన్నటువంటి డైలీ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.